కేటీఆర్ గారు అన్నట్టు ఏంటంటే ప్రెస్ మీట్ పెడితే రేవంత్ రెడ్డికి ముచ్చెమటలు బట్టి చలి జ్వరం వచ్చిందంట. అసలు ఎక్కడన్నా వచ్చిన దాఖలాలు నాకైతే ఎక్కడ కనపడలేదు. నెక్స్ట్ డే ఫట ఇస్తున్నారు వాళ్ళందరూ రెస్పాన్స్లు. అయినా ఈ ప్రెస్లో మాట్లాడుకుని ఇట్లా వీళ్ళు అన్నారు వాళ్ళు అన్నారు ఇట్లా ఊసుబోని కబుర్లు చెప్పుకోవడం కంటే అసలు నిజంగానే వై డజంట్ కేసీఆర్ కమ్ టు అసెంబ్లీ? ఎందుకు రారు? జీతాలు తీసుకుంటున్నారు కదా. లాస్ట్ 10 ఏళ్ళు వాళ్ళ రాజ్యంలో ఏం జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవసరం ఉంది కదా. అన్ని స్కాములు అని చెప్పి వాళ్ళు మొత్తుకుంటుంటే దానికి సమాధానం ఇవ్వడానికన్నా అసెంబ్లీకి రావాలి కదా. నేను ప్రెస్ ముందు కూర్చొని మాట్లాడిపోతా అంటే ఎట్లా? లాస్ట్ 10 ఏళ్ళు మనం ఎక్కడ సెక్రటేరియట్కి వెళ్ళలేదు, అది తెలిసిన విషయమే. ఇప్పుడు అసెంబ్లీకి కూడా రారా అంటే ఇలాగే ఉంటుందా? అంటే నెక్స్ట్ టైం వద్దా ఇంకా పవరు? ఇలా కూర్చోవాలా? మొన్న మీ ఇంతకాలం మీరు చేసిన దానికే పంచాయతీ ఎలక్షన్లో ఓడిపోయారు. జూబ్లీహిల్స్ ఎలక్షన్ రిఫరెండంగా తీసుకోవాలంటే అది ఓడిపోయారు. రిఫరెండం ఓహో చెప్పారు కదా కేటీఆర్ రిఫరెండంగా తీసుకోవాలని చెప్పి అందరూ రిఫరెండంగా తీసుకున్నారు. సో పార్టీకి పవర్ లేదు, ఎక్కడ కూడా ఓడిపోయే స్థితిలో ఉంది, ఈ పార్టీ ఇంకా గెలవదని అందరూ అర్థం చేసుకున్నారు. అప్పుడు సడన్ గా కేసీఆర్ ప్రత్యక్షం అవుతారు, వచ్చేసి ప్రెస్ మీట్ పెడతారు. ఆ ప్రెస్ మీట్ తో ముచ్చమటలు పట్టిపోతాయి ఎవరికి? గెలిచిన వాళ్ళకి. ఎందుకంటే జోక్ ఏమన్నా ఉందా అసలు? ఇది హైలైట్ జోక్.